జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమానికి శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత బాణలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గుమ్మల్ల చిన్న అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ విశిష్ట అతిథిగాను, కాకినాడ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులకు జీఎస్టీ తగ్గించిందన్నారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా నిర్మాణదారుకు ఖర్చు తగ్గుతుందని, నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కల్పించిన కూటమి ప్రభుత్వం నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మల చిన్న, 46వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పెనమరెడ్డి బుజ్జి, 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు ముమ్మిడి త్రిమూర్తులు, సుంకర శ్రీనివాస్, చంద్రపూడి మంగ, మూడే రాజబాబు, కొమ్మన సత్యనారాయణ, దీన అనిల్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సులు కార్యక్రమం చేయలేదని వెటకారం ఆడారు. ఆఖరికి అది కూడా ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు అందరూ. అదేవిధంగా పక్కన సంక్షేమం ఇవ్వడం కాదు, అభివృద్ధి. ఈరోజు చూస్తే మీరు ఎక్కడన్నా లాస్ట్ ఊరికి వెళ్తే చూసుకోవాలి, అన్ని బోర్డులు రోడ్లు ప్రయాణం చేయాలంటే ఆఫీసు బస్సు వాళ్ళు భయపడిపోయేవారు. ఎవరైనా పల్లె లేదు 2 వీలర్స్ మీద వస్తే పడిపోయారు, కాలేజీ తిరిగిపోయి. ఈ రోడ్డు ఏమన్నా రోడ్లు వెళ్ళిపోయారు. అంతరిస్తారు పెద్దాపురం రాజానగర్ వెళ్ళాలంటే రోడ్డు వెళ్ళకపోయేవారు, చాలా ఇబ్బంది పడేవారు. ఆ రోడ్డు ఏం చాలు అంటే వేరే పరిస్థితి. అలాంటివన్నీ కూడా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తిరిగి వచ్చిన ప్రభుత్వం చేయలేకపోయింది. నేనేమంటానంటే సంక్షేమ పథకం ఒకటి ఇవ్వడం కాదు, దాంతో పాటు అభివృద్ధి జరగాలి. సరే, అంతేందుకు మనకి ఇల్లు ఇచ్చారు, చాలా గౌరవించారు, కొమ్మరిగిలు ఇచ్చారు. కొంతమంది వెళ్తానంటారు, కొంతమంది వెళ్ళనంటారు. ఇంకా కట్టుకోలేదు ఇల్లు కూడా, చాలా ఇబ్బందికర పరిస్థితి. అలా జగనాపురం చూస్తే చొల్లంగి ఆడు మీరు ఆశ్రయించారు, వాళ్ళకి ఇంక ఇల్లు కట్టారు. అంటే నేనేమంటానంటే దూర ప్రాంతంలోనే వెళ్ళకపోతున్నాను కొంతమంది అంటారు, కొంతమంది కట్టుకునే ఉన్నారు. సరే, ఏదైనా కూడా అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకొస్తున్నాం. అవి కూడా పెళ్లిలో ఉన్నాయి. దాన్ని కూడా మనకు కాలం కాదు. ఎవరైతే వెళ్తానంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.